ఏంటి పేపర్ తెగ సీరియస్ గా చదువుతున్నా? ఏదో కాలక్షేపం కోసం చదువుతున్నాను. ఆయన చదవడానికి ఇందులో న్యూస్ ఏముంటుంది? 3 రేపులు 6 హత్యలు తప్ప. కాకపోతే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ యాడ్ ఉంది. ఏంటో అది? వాడెవడో పెళ్ళాన్ని ఏడిపించడం ఎలా అని పుస్తకం రాశాడు. ధర 200 రూపాయలు మాత్రమే ఉంది. ఓహో, అయితే నువ్వు కూడా ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నావా? వద్దులే, నా పద్ధతులేవో నాకున్నాయి. అదే ఈ రోజు ప్రపంచ శాంతి దినం కదా, మనం పోటాడుకోకూడదు. ఇది అన్యాయం రాహుల్. మన పెళ్లి రోజు నన్ను ఎప్పుడు లవ్ చేస్తానని, గౌరవిస్తానని, చెప్పినట్టు వింటానని ప్రామిస్ చేశావు. నీకు గుర్తుందా అసలు? అప్పుడు అందరి ముందు గొడవ ఎందుకులే అలా చెప్పాను. పొద్దున్న నువ్వు ఇచ్చిన కాఫీలు ఏం కలిపావు? అన్ని అబద్ధాలే వస్తున్నాయి. అబద్ధాలేం కాదు, నిజాలే వస్తున్నాయి. అబ్బా, పొరపాటు అయిపోయింది రంగనాయకి. అయినా నాకు తెలియక అడుగుతాను, అందమైన భార్యలు ఎప్పుడు భయాలతోనూ అనుమానాలతోనూ బాధపడుతూ ఉంటారే? మేమేం కావాలని అలా ఉండవు, మీ భర్తలే అలా ఉండేలా చేస్తారు. ఈరోజు సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, నేను కష్టపడి వంట చేయడం, నువ్వు కష్టపడి కడుపు నిండా. అబ్బా రంగనాయకి, ఎంత కోపం ఎందుకు చెప్పు? రాజీ పడిపోదాం, సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఏ ఇవాళ ఆఫీస్ లేదా? ఈరోజు సెలవు అని చెప్పాను కదా, పద బయలుదేరదాం. రంగనాయకి, ఎవరో తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. నేనెందుకు చూడాలి? వచ్చింది నీ బేవర్స్ ఫ్రెండ్సే అయ్యుంటారు. కాసేపు తలుపు కొట్టి వాళ్లే వెళ్ళిపోతారులే. నా ఫ్రెండ్స్ వస్తే అరగంటే ఉంటారు. అదే మీ అమ్మ బాబు వస్తే వారం రోజులు ఉంటారు. మధ్యలో మా అమ్మ నాన్నల గురించి ఎందుకు? వాళ్ళే వచ్చి ఉంటారని నా అనుమానం. వెళ్ళి చూడు. ఈ వంగుతో నాతో తలుపు తీద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. ఒక పని చేద్దాం, నేను వెళ్ళి తలుపు తీస్తాను. వచ్చింది నీ ఫ్రెండ్స్ అయితే సాయంత్రం వంట నువ్వే చెయ్యి. ఒకవేళ మా అమ్మ నాన్న అయితే వంట నేనే చేస్తాను. సరే వెళ్ళు. వంట నేను చేయాలా? నమస్తే అండి, నా పేరు కృష్ణ, రాహుల్ ఫ్రెండ్ ని. ఈమె నా భార్య మాధవి. హాయ్. హాయ్. రండి, రాహుల్ లోపలే ఉన్నాడు. రండి. రాహుల్, రాహుల్. హాయ్ రా కృష్ణ, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను రాహుల్. ఈమె నా భార్య మాధవి. మాధవి, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్. నువ్వు నా పెళ్లికి రాలేదు, నేను నీ పెళ్లికి రాలేదు, అందుకే ఇంత కన్ఫ్యూజన్. రంగనాయకి, వాడి పేరు కృష్ణ. ఆయన పేరు కృష్ణ, షీజ్ మాధవి కృష్ణ. మా పరిచయాలు గుమ్మం దగ్గర అయిపోయాయి. మీరు మాట్లాడుతూ ఉండండి, ఈలోపు నేను మాధవి గారికి ఇల్లంతా చూపించొస్తాను. రండి. రారా. చిన్నబాబు, చిన్నబాబు. ఎవరు నువ్వు? సారీ అండి, ఇది మా చిన్నబాబు ఇల్లు అనుకుని వేరే ఇంటికి వచ్చేసినట్టుంది. ఇది మన ఇల్లేరా? మన ఇల్లు అయితే ఈయనెవరండి? బారులో దర్జాగా కూర్చున్నాడు. వీడు నా బాలమిత్రుడు. బాలమిత్రుడా? మరీ ఇంత పెద్దగా ఉన్నాడేంటి? ఒరే ఎదవా, బాల్యమిత్రుడు అంటే చిన్నప్పటి స్నేహితుడని, చిన్నపిల్లడని కాదు. ఎవడ్రా ఇతను? వీడి పేరు గజపతి అని, మా ఇంట్లో పనోడు. ఇది చాలా అన్యాయం చిన్నబాబు. నేను మీ ఇంట్లో పని అయితే ఎవరి గురించో చెప్తారేంటి? వీడితో వచ్చిన సమస్య ఇదిరా. వీడు అసలు పేరుతో పిలిస్తే పలకడు, గజబుజి అనే పిలవాలి. గొప్పోడేరా బాబు. ఒరే రాహుల్, ఇంతగా మీ అన్నకు పెళ్ళయిందా? దయచేసి ఆ మాటను గట్టిగా అనకండి, పెద్దబాబు ఇంటే ఫీల్ అవుతారు. అంటే ఇంకా కాలేదన్నమాట. పోనీ మీ పనుడికైందా? దయచేసి ఆ మాటను కూడా గట్టిగా అనకండి, వింటే నేను ఫీల్ అవుతాను. వీడిని ఏ సర్కస్ కంపెనీ నుంచి పట్టుకొచ్చావురా? ఏదోలేరా, అలా గడిచిపోతున్నాయి. సరేగాని ఇంతకు నీ సంగతులు చెప్పు. పాప బాబా? ప్రస్తుతానికైతే ఏమీ లేదురా, కొద్ది రోజులు ఆగుదాం అనుకుంటున్నాను. మీరు చాలా గొప్పవాళ్ళండి, ఇంకా ఆలోచిస్తున్నారు. నా ఆలోచన గురించి నీకేం తెలుసు? ఇంట్లో ఉన్న మా ఆవిడని అడుగు, లేదా మా ఆఫీసులో మా బాస్ని అడుగు మన తెలివితేటల గురించి. నమస్కారం అమ్మా. నమస్కారం. రంగనాయకి, ఈయనెవరు? మా పల్లుడు, పేరు గజిబిజి. గజిబిజా? అదేం పేరు? నా పేరేంటి? నచ్చి పెట్టుకున్నాను. మీకు ఇష్టమైతే పిలవండి, లేకపోతే మానేయండి. ప్రతి ఓళ్ళకి నా పేరుతోనే, నా పెళ్లితోనే సమస్య. అంటే వీడికి ఇంకా పెళ్లి కాలేదా? పర్లేదులే, తొందరగానే అయిపోతుంది. ఏంటి? పేషెంట్ కి డాక్టర్ చెప్పినట్టు పర్లేదులే, తొందరగా అయిపోతుంది, టాబ్లెట్ వేసుకో అన్నది ఈజీగా చెప్తారేంటి? ఒరే గజిబిజి, గొడవ పెట్టడం మానేసి వెళ్ళి వంట చెయ్యి. ఏంటి, వీడు వంట చేస్తాడా? మీ ఆవిడకి వంట చేయడం రాదా? వచ్చు, కానీ వండదు. నువ్వు అదృష్టవంతుడురా బాబు, మా ఆవిడకి వంట రాకపోయినా వంట చేసేస్తుంది. జోకా? మాకు పెళ్లి అవుతుంది, మాకు పిల్లలు వస్తారు, అప్పుడు మేము కూడా జోకులు వేసుకుని నవ్వుకుంటాం. ఎదవా, పెళ్లి చేసుకుంటే ఒకటే పెళ్ళం వస్తుంది, 2-3 పిల్లలు రారు. వెళ్ళి వంట చేయి. అలా చూస్తామంటే వెళ్ళరా. తొందరగా ఫ్రెష్ అవ్వండి, అవతల మీ ఫ్రెండ్ మీకోసం ఎదురు చూస్తున్నాడు. వీడొకడు పొద్దుటి నుంచి వదలకుండా కబుర్లు చెప్తూనే ఉన్నాడు. చిన్నప్పటి విషయాలు మరీ గుర్తు చేసి హింస పెట్టేస్తున్నాడు. మీ పరిస్థితి పర్లేదండి. నిన్న రంగనాయకి మీ వివరాలు, మీ కుటుంబ వివరాలు అన్ని అడిగిన ప్రాణం తీస్తుంది.
నాకు తెలియని విషయాలు ఎలా చెప్పని చెప్పండి. సర్లే, సాయంత్రం వరకు ఇలా మేనేజ్ చేసామంటే పొద్దున్నే వెళ్ళిపోవచ్చు. శుభ్రంగా ఈ హోటల్లోనే రూమ్ తీసుకోవచ్చు కదా, మీకంత కక్కుర్తండి. అబ్బబ్బా, ఇక్కడ సమస్య డబ్బు గురించి కాదు, పరువు గురించి. మనిద్దరం భార్యాభర్తలం కాము, అయినా ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడుతున్నాం. మనల్ని పోలీసులు పట్టుకున్నారనుకో, ఆ విషయం మా ఆవిడికి తెలిసిందంటే నా ప్రాణమే పోతుంది. ఓ, అందుక వీళ్ళింటికి తీసుకొచ్చారు. కానీ వీళ్ళకి నిజం తెలిస్తే? చచ్చినా తెలీదు. వాళ్ళకు నా భార్య ఎవరో తెలీదు, నా భార్యకు వాళ్ళెవరో తెలీదు. ఇంకా మన రహస్యం ఎలా బయటకు వస్తుంది? సరే, ముందు త్వరగా రెడీ అయ్యి బయటికి వెళ్ళండి, లేకపోతే మీ ఫ్రెండ్ లోపలికి వస్తాడు. అది నిజమేలే. వీడి ఫ్యామిలీ స్నేహానికి ప్రాణమిస్తారు, అందుకే వీడియోలు సెలెక్ట్ చేశాను. ఒరే కృష్ణ, ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? లేదురా, ఇంకా మా ఆవిడ సోపు టవల్ ఇవ్వలేదు. బాత్రూంలో అన్ని కొత్తవి పెట్టుంటాయి, వెళ్ళు. అమ్మ మాధవి, నువ్వు కిచెన్ లోకి వెళ్ళి గజ్బీస్తో మీ ఆయనకి ఏమిష్టం అన్ని చెప్పి వండించుకో, వెళ్ళు. ఏడ్చినట్టుంది. వాడికి ఏమిష్టమని నాకెలా తెలుస్తుంది? వెళ్ళు మాధవి. నాకు దొండకాయ ఫ్రై, సాంబార్ ఇష్టమని నీకు బాగా తెలుసు కదా, వెళ్ళి వండించు. అలాగేనండి. ఆహా, మీదెంత అన్యోన్యమైన దాంపత్యం రా. మరేమనుకున్నావు, భార్యని కంట్రోల్ పెట్టగలిగిన వాడే మొగుడు మగాడు. ఏమండి, నిజం చెప్పండి, మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారు? మా ఆవిడ. ఎందుకు అలా అడిగావు? అబద్ధం చెప్పకండి, ఆవిడ వంటగది మొహం కూడా చూసి ఉండదు. ఇప్పుడు ఏమైందిరా గజ్బిజీ? ఏమవడం ఏంటండి, ఆవిడ మా ఆయనకు దొండకాయలు అంటే ఇష్టం అని చెప్పి బెండకాయలు చూపిస్తుందండి. చెప్పానుగా, దానికి వంట రాదు, అయినా చేస్తుంది. వెళ్ళి నీకేది ఇష్టమో అది చెయ్యి. ఆ మాత్రం దానికి ఆవిడ ఎందుకు పంపడం? వీడేంట్రా ఇలా ఉన్నాడు? వాడంతే, పనుడన్న విషయం వాడే మర్చిపోతూ ఉంటాడు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. హాయ్ రంగనాయకి, ఎలా ఉన్నావు? ఏ రాధిక, రారా కూర్చో. వాట్ ప్లెజెంట్ సర్ప్రైజ్. నిన్ను ఇక్కడ అస్సలు ఊహించలేదు తెలుసా? అవును, తెలుగు నువ్వు ఇంత బాగా మాట్లాడతావని నేను అస్సలు ఊహించను. మా అత్తగారు వాళ్ళు నాకు తెలుగునిచ్చారు, కానీ నా ఆరంభమే ఒక్కళ్ళు కూడా తీసుకోలేదు. రియల్ డామినేషనా? అవును, మీ ఆయన చాలా స్మార్ట్ ఉంటాడంట. అలాగని ఆయన అనుకుంటారు. అంతేలే, పెళ్ళనగా కొన్ని ఖర్చులు కష్టాలు తప్పవులే. అవును, మీ వారు రాలేదే? ఆయన ఫుల్ బిజీ. ఓ, ఎక్కువ చెప్తున్నా అనుకోవద్దు. ఆయన ఆర్యా 2 సినిమాలో అల్లు అర్జున్ కన్నా నాకన్నా ఎక్కువ చేస్తారు. ఓ, అంటే 1 సైడ్ లవ్ 2 సైడ్ లవ్ గా మారిందా? అవును, ఆయనలో నచ్చిన నాకు బాగా విషయం, పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడరు, సెల్ ఫోన్ ఎత్తి కూడా మాట్లాడరు. గుడ్, అలాంటి భర్త దొరకడం మీ అదృష్టం. అరే, నా ఫ్రెండ్స్ వచ్చారు పలకరించమని చెప్పినా రారు. అందులోనూ పెళ్లి కానమ్మాయిలు వస్తే లోపలికెళ్లి తన ఇష్టదైవం రాముని పూజించుకుంటారు. మొత్తానికి మీ ఆయన నిన్ను బాగానే నమ్మించాడనమాట. ఏంటి అంటే? అదే, నువ్వు అంతగా చెప్తున్న ఆ మహామనిషిని మా ఆయనకు కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. చెయ్యాలి రంగనాయకి, అప్పుడే భర్త అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది ఈ మగాళ్ళకి. ఇంతకీ మీ ఆయన రాలేదా? లేదే, ఆయన క్యాంప్కి వెళ్ళాలని ఆర్డర్స్ వచ్చాయి. ఓ, తప్పనిసరి అని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా నా కేసీ సంటి పిల్లల్లా చూసాడే. నా కొంగు పట్టుకుని వెళ్ళను అని మారాం చేస్తుంటే నేనే వెళ్ళమని పంపించాను. సో ఆయన అలా పంపి నువ్వు ఇలా వచ్చావు, అంతే కదా? ఎస్, తెగ్గ బోర్ కొట్టింది. సినిమాలు చూద్దామంటే అన్ని దయ్యం సినిమాలే, ఇంకేం చూస్తాం, అందుకే ఇలా వచ్చాను. అవునవును, తమిళ చంద్రముఖి చూడాల్సింది, బాగుంటుంది. అమ్మో, ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తే జ్యోతిక టీవీలో కాదు మన పక్కనే ఉండి డాన్స్ చేసినట్టు అనిపిస్తుంది. సర్లేవే, మా ఇంటికి వచ్చి మంచి పని చేసాం. ఇక్కడ అనుకో, కబుర్లు చెప్పడానికి నేను, కామెడీ చేయడానికి మా గజిబిజి, సలహా ఇవ్వడానికి మా ఆయన, ఇక మా అత్తమామలనుకో, వాళ్ళతో ఉంటే టైమే తెలీదు. మీ ఆయనే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. ఓ థ్యాంక్స్. ఇంతకీ మీ వారికా? చెప్పటం మర్చిపోయాను కదా. ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ వస్తే సిటీ చూపించడానికి బయటకు వెళ్లారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. ఈ రోజు మీ వల్ల నాకు ఫుల్ గా టైం పాస్ అయింది. అలాగా? ఈ మామిడి చెప్పులు ఇదేంట్రా, మీ ఆవిడ చెప్పులు వేసుకుంది కదా, అక్కడ ఉండవేంటి? అంటే అది మొన్న మా ఆవిడికి ఇలాంటి చెప్పులు కొనిచ్చినట్టు నాకు కలొచ్చిందిరా. చీప్ గా చెప్పులు కొన్నట్టు కల రావడం ఏంట్రా? ఇదేనాయరా బాబు, ఎలాగోలా కొనిచ్చేయచ్చు. మొన్న రాకేష్ గాడికి విమానం కొన్నట్టు కలొచ్చిందంట. చచ్చాడు. ఇలా వణికిపోతున్నావేంట్రా? చలి జ్వరంరా బాబు, 130 డిగ్రీలు. నేను రూమ్ లోకి వెళ్ళిపోతున్నానే. చెప్పులు అన్నాడు, వణుకుతున్నాడు. ఏంటో ఏమో. మాధవి, తన నా బెస్ట్ ఫ్రెండ్ రాధిక. నమస్తే. నమస్కారం ఎందుకులేండి, హాయ్ చెప్పండి. సరే, హాయ్, ఐ మాధవి. మీ వారిక్కడ? కొంచెం ఫీవర్ గా ఉందని లోపలికి వెళ్ళారు. ఈ నా హస్బెండ్ రాహుల్, బాహుబలికి ప్యాంట్ షూట్ వేసినట్టు ఉంటారు. పర్లేదు, నా గురించి బాగానే చెప్తుంది. హాయ్, ఐఎమ్ రాహుల్. నమస్కారం. నమస్తే.
నువ్వు చెప్పినట్టే మీ ఆయన చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఓ మీరు మా అన్నయ్యని చూడలేదు. ఓ మీకు అన్నయ్య ఉన్నారా? ఓ ఉన్నాడు. వాడే పెద్ద బాహుబలి, చాలా అందంగా ఉంటాడు. రాహుల్ నువ్వు మరి కంగారు పడుకు, తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. వాళ్ళ ఆయన క్యాంప్కి వెళ్తే తను ఇటు వచ్చింది. ఓహో మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందా? నేను ఇంకా మా బంతిగడి కుదర్చొచ్చు అనుకున్నాను. ఈసారి వచ్చినప్పుడు మీ వారిని తప్పకుండా తీసుకురావాలి. షూర్, ఆయన కూడా మీలాగే చాలా సరదా మనిషి. రాహుల్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? బానే ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు, పిలుస్తాను. కృష్ణ, ఒరే కృష్ణ. ఏంట్రా షేవింగ్ క్రీమ్ ఏంట్రా? ఫేస్ అసలు కనబడట్లేదు. గుడ్. వీడికి కనిపించట్లేదంటే దానికి అస్సలు కనిపించదు. దానికి ఉందే సగం చూపు. ఏం లేదురా, నువ్వు పిలిచేసరికి క్రీమ్ ఎక్కువ పడింది అంతే. పదాలు కడుక్కోద్దాం. వద్దురా, తెలిసిపోతుంది. ఏంట్రా ఏం తెలిసిపోద్ది? అదే వెలిసిపోతుంది. మొఖానికి అప్పుడప్పుడు ఇలా రాయకపోతే గ్లామర్ డౌన్ అవుతుంది. అయినా ఇప్పుడు పరిచయాలు కదా కావాలి, అంతేనా? హాయ్ అండి. ఆయనే మా వారు కృష్ణ. కృష్ణుడు నల్లగా ఉండాలి గాని తెల్లగా ఉన్నాడేంటని ఆలోచిస్తున్నారా? ఆయన అంతే. మనుషులు తెల్లగా ఉంటారు గాని మరి ఇంత తెల్లగా ఉంటారా? మీరు కంగారు పడకండి. మా వాడు షేవింగ్ చేసుకుంటూ షేవింగ్ క్రీమ్ మోహన్ పంపేసుకున్నాడు. ఆయన అలా ఎలా? ఏదో అలా కలిసి వచ్చిందండి. అయినా మీరు? తను నా బెస్ట్ ఫ్రెండ్, పేరు రాధిక. మీకెలా తెలుసు? ఏదో అలా తెలిసిపోయిందండి. నమస్తే. నమస్కారం అండి. ఇవిడు చాలా మంచివారండి, మేము బాగా కలిసిపోయాం. మంచిదేలే, ముందు ముందు ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి. లేదండి, మీ వైఫ్ కూడా చాలా మంచిదే. తన టేస్ట్ నా టేస్ట్ ఒక్కటే. ఏముంది, ఇద్దరికి బటర్ స్కాచ్ అంటేనే ఇష్టం. ఇద్దరు ఈ టీవీనే చూస్తారు. ఇద్దరు డీసెంట్ శారీస్ ఇష్టపడతారు. ఇవన్నీ మీకే తెలుసు? అదే, లేడీస్ అంతా సాధారణంగా ఇలాగే ఆలోచిస్తారని అలా అనేశాను. కానీ నాకు చాక్లెట్ అంటే ఇష్టం. మీది చెన్నై కదా, కాబట్టి నీకు అది ఇష్టం. మాది చెన్నై, చైనా ఏం కాదు. మరి అంత సెటైర్లేం వెయ్యక్కర్లేదు. నిజంగా బాగా టైం పాస్ అవుతోంది. మాకే తడిసిపోతుంది, ఎక్కడో కూడా తెలియటం లేదు. ఏంటి అంటే చెమటకి క్రీమ్ కరిగిపోతుంది అది. ఒరే రాహుల్, కొన్ని ఘోరమైన జరగకూడదని నేను రూమ్ లోకి వెళ్తున్నాను. రేయ్, మీ ఆయన ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? అదేం లేదు, క్రీమ్ పొరపాటున మొహంతో పడిపోయిందిగా, రాహుల్ పిలిచారని వచ్చారు. అది కడిగేద్దామని వెళ్ళుంటారు. ఉండండి, నేను వెళ్ళి చూసేస్తాను. అబ్బాబాబా, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇటు చూస్తేనేమో నొయ్యి, అటు చూస్తేనేమో గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. అక్కడంత మంచి డిస్కషన్ జరుగుతుంటే ఇలా వచ్చేసావేంటి? నువ్వు ఎప్పుడైనా రాక్షసి అనే దాన్ని చూసావా? లేదు, ఎలా ఉంటుంది? ఎంతసేపు ఆ కుర్చీలో కూర్చొని మీటింగ్ పెట్టిందే, అదే రాక్షస్ అంటే. ఆవిడ్ని అలా అంటావేంటి? చాలా మంచి వ్యక్తి, నాకు బాగా నచ్చింది. అయినా ఇంత టెన్షన్ దేనికి? కూల్ గా ఉండాలని రజనీకాంత్ చెప్పారు కదా. అదే నా భార్య. నీ భార్య? ఇప్పుడెలా? ఏం చేద్దాం? నాకు టెన్షన్ గా ఉంది. కూల్ గా ఉండు, రజనీకాంత్ గారు చెప్పారు కదా. ఈ టైంలో కూల్ గా ఉండు, కూల్ డ్రింక్ తాగు అంటే ఎలా? ఆవిడని చూస్తుంటే భయం వేస్తుంది. నాకు కూడా అదే భయంగా ఉంది. మనిద్దరిని లేపేసి లేచిపోయామని కేసు క్లోజ్ చేయించేస్తుంది. ఓ గాడ్, ఆవిడ అంత స్ట్రాంగా? డబుల్ స్ట్రాంగ్, గోడకు పిడకలు కొట్టేసినట్టు కొట్టేస్తుంది. మరేం చేద్దాం? ఈ లోపు మా ఆవిడ కనిపించకుండా నేను మెయింటైన్ చేస్తాను. ఏదో ఒకటి చెప్పేసి మనం వెళ్ళిపోదాం. సరే, అలాగే. ఎలాగోలాగా ఈ గండ నుంచి బయటపడితే చాలు. ఒరే గజిబిజి, ఒరే గజిబిజి, ఒరే గజిబిజి, ఇందాక నుంచి పిలుస్తున్నా, పలకరా. ఏ రాజకార్యాలు వెళ్ళబడుతున్నావు? పిలిచారా? వినిపడలేదే. అయినా మీలో మీరు పిలుచుకుంటే నాకు ఎలా వినపడుతుందండి? నాలో నేను పిలుచుకోవడం కాదురా, ఊరంతా అదిరిపోయేలా అరుస్తున్నాను. ఆయన అంత పరధ్యానం ఏంట్రా? పరధ్యానం కాదండి, ఆలోచిస్తున్నాను. ఏంటో అంత ఆలోచించే విషయం. అది కాదు చిన్నబాబు, దేవుడికి ఎందుకని అంత పక్షపాతం? మధ్యలో ఆయన ఏం చేశాడురా? విధవులందరికీ అందమైన అమ్మాయిలు ఇస్తాడు, పిసిని కొట్టు వాళ్ళకి డబ్బున్న అమ్మాయిల్ని జత చేస్తాడు. నాలాగా పెదబాబులాగా మనసున్న మహారాజులకి అసలు ఏ అమ్మాయిల్ని ఇవ్వడు. ఇప్పుడు ఏమైందిరా? మీ ఫ్రెండ్ చూడండి, వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినట్టు ఉంటాడు. వాడికి అంత అందమైన పెళ్ళం అవసరమా? ఒరే గట్టిగా మాట్లాడుకో, ఆడేంటో ఫీల్ అవుతాడు. ఎవరు ఫీల్ అయ్యేది? ఇంకెవరమ్మాయి గారు, చిరబాబు గారి ఫ్రెండ్ అట. ఎందుకు ఫీల్ అవుతారు? ఆయన్ని నేను ఏమైనా అనేస్తున్నానని చిరబాబు గారికి బెంగ. మరి ఆయన నన్ను అన్న మాటలకి నేనెంత ఫీల్ అవ్వాలి? వాడు నిన్నేమన్నాడ్రా? రాగానే నీకు పెళ్ళయిందా అని అడగలేదా? అందులో తప్పే ఉంది, క్యాజువల్ గా అడుగుంటాడు. ఆయన ఎలా అడిగాడు? ఓ పెళ్లి కానోడికి పెళ్ళయ్యిందా అని అడిగితే ఎంత బాధ ఉంటుందో పెళ్లి కానోడికి తెలుసు అమ్మాయి గారు. సర్లేరా, ఆ విషయం వదిలే. వంట పూర్తయిందా? భోజనాలు టైం అవుతుంది. అయ్యిందండి, కానీ మీ ఫ్రెండ్ మాత్రం నేను వడ్డించను. ఒరే గజిబిజి, మరీ అంత పగపట్టుకు. ఒరేయ్, వాడి చేత నీకు పెళ్లి ఎత్తికించి పెళ్లి చేస్తాను, ఒకసారేనా? అయితే ఓకే, ఇప్పుడే వెడ్డించేస్తాను. కోతికి కొబ్బరికాయ, ఏనుక్కి చెరుకు ముక్క, గజిబిజికి పెళ్ళాసా చూపించి ఏమైనా చేయించుకోవచ్చు కదా.
ఒరే గజబిజి కృష్ణ భోజనానికి రమ్మను. సరేనండి నిమిషంలో తీసుకొస్తా. ఓ, మాధవి మీ ఆయనకి చాలా సిగ్గెక్కువ అనుకుంటా. మా బ్యాచ్ లో సిగ్గులేనుడు ఎవడన్నా ఉన్నాడంటే అది వాడే. ఇప్పుడేంటో చాలా ఎక్కువ సిగ్గుపడుతున్నాడు. రంగనాయకి సిగ్గంటే మావాడిదే. ఓ ఆయనకి పరాయి ఆడవాళ్ళని చూస్తే భలే సిగ్గు. ఓహో అసలు అలాంటి వాళ్ళు యుగంలో పుట్టాలంటే ఎవ్వరూ నమ్మరు. దీనికి మొగుడు మీద చాలా నమ్మకం ఉన్నట్లుంది. అసలు విషయం తెలిస్తే గుండెకి చేస్తుంది. మీ వారి పేరేంటండి? కృష్ణుడండి. కృష్ణుడా? అయితే చాలా మంది గోపికలు ఉండే ఉంటారు. కాదండి, అపర శ్రీరామచంద్రమూర్తి. పరాయి ఆడదాన్ని అస్సలు తలెత్తి చూడు. దీని ముఖం మండ అస్తమానం దీని మొగుడు పొగడ్డమే సరిపోతుంది. వాట్ కోఇన్సిడెన్స్, మాధవి గారి హస్బెండ్ పేరు కూడా కృష్ణయ్య కదా? అవును, వాడి పేరు కూడా కృష్ణయ్య కదా? సామాన్యమే, తెలుగు రాష్ట్రాల్లో కృష్ణుడు చాలా మందే ఉంటారు. ఏమంటారు మాధవి గారు? అవునవును. ఎందుకు ఎంత కంగారు పడుతున్నారు? అది కూర బాగుంది కదా. మా గజిబిజి గడికి పిచ్చి లేకపోతే బానే వండుతాడు. లేకపోతే వీళ్ళకి వండడం ఏంటా అని దరిద్రంగా వండుతాడు. అవును, కొంచెం తేడాగానే ఉన్నాడు. మా వారైతే వంట మనుషులు పని మనుషులు కూడా వద్దంటారండి. ఏదైనా నా చేత్తో చేస్తేనే తింటారు. అబ్బో ఓహో పిచ్చి ముఖమా, ఆ పేరు చెప్పి నీతో గుడ్డు చేతులు చేయించి డబ్బులు మిగిల్చుకుంటున్నాడే. చిన్నబాబు మీ ఫ్రెండ్ హెల్మెట్ తీరట, అలాగే భోజనం చేస్తారట. అదేంట్రా? ముందు భోజనం చేయనారండి, నేను బలవంత పెట్టేసరికి ఇలా హెల్మెట్ తో వచ్చేసారు. అది కాదురా రాహుల్, నువ్వు అలవాటు చేసుకోవడం కోసం హెల్మెట్ రెగ్యులర్ గా పెట్టుకునేవాడు అన్నావుగా, అదే నేను ట్రై చేస్తున్నాను. వద్దండి, అలా ట్రై చేయకండి. హెల్మెట్ లో సరుకులు చీటి ఉండిపోవచ్చు, తర్వాత హెల్మెట్ మీ తలకి బిగిసిపోవచ్చు, అప్పుడు ఊపిరి కూడా ఆడదు. తర్వాత డాక్టర్ వచ్చి డాన్సులు చేస్తూ మీ హెల్మెట్ తీస్తాడు. 1000 రూపాయలు ఫీజు కూడా పట్టుకెళ్తాడు. ఊరుకోండి అమ్మగారు, ఎప్పుడు నా డాక్టర్ ఫీజు గురించి చిన్నబాబు చనాల గురించి మాట్లాడతారు. అవునరా కృష్ణ, ఎప్పుడో హెల్మెట్ మర్చిపోతావని ఇప్పుడు ఇలా 24 గంటలు హెల్మెట్ పెట్టుకుని తిరగదు. అవునండి, మా వారు ఏం చెప్పారంటే ఏదంటే వస్తే వస్తుందని, రాదంటే రాదని చెప్పారండి. ఊరుకోండి, సంవత్సరం నుంచి మా పక్కింటి పని పిల్ల వస్తుంది వస్తుంది ఎదురు చూస్తున్నాం, కానీ వచ్చిందా? రాదు. రే నువ్వు నోరు మూసుకురా. రే కృష్ణ కూర్చో, భోంచేద్దాం. వద్దురా రాహుల్, నా కడుపులో ఏం బాగాలేదు, నేనేం తినలేను, వస్తాను. ఆ? టాబ్లెట్ వేసుకుని పడుకోండి. సర్లే మీరు తినండి. చిన్నబాబు ఒకసారి ఉంటారు, మళ్ళీ చేస్తాను. ఏంట్రా? మీ ఫ్రెండ్ దెయ్యం చూసిన మనిషిలా మరీ చచ్చిపోతున్నారండి. కరెక్టేరా, ఆడ వచ్చినప్పటి నుంచి అలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకని? ఆయన వచ్చినప్పటి నుండి కాదండి, చిన్న అమ్మాయి గారి ఫ్రెండ్ వచ్చినప్పటి నుండి అలా చేస్తున్నారు. చావరుగా వాళ్ళిద్దరికి ఒకరికొకరు తెలియదు. ఆవును చూసి విడి భయపడ్డం ఏంటి? నీకు తెలియదు చిన్నబాబు, నా బుర్రకి ఏదైనా తట్టిందంటే అది ఖచ్చితంగా నిజమవుతుంది. ఏడ్చావు, నీకు అసలు బుర్ర ఉంటేనే కదరా నిజం అబద్ధం తెలియడానికి. ఏదో డిటెక్షన్ చేయకు, వెళ్ళి పని చూసుకో. ఎలా? నిజం చేపల కూర లాంటి చిన్నబాబు, దాని వాసన దాయటం ఎవ్వరు వల్ల కాదు. బుర్ర తినుకున్న ఆ డౌట్ ఏంటో నాకు చెప్పరా. ఏంటి ఇది డౌట్ అంటున్నారు? ఇంకా నాకు చెప్పలేదు. నీ ఫ్రెండ్ గురించి నా ఫ్రెండ్ గురించి కథలు అల్లుకుంటూ స్క్రీన్ ప్లే రాసేసుకుంటున్నాడు. కథ కాదు చిన్నమ్మాయి గారు, పచ్చి నిజం. ఏంటా నిజం? చిన్నమ్మాయి గారు, మీ ఫ్రెండ్ రాధిక వచ్చినప్పటి నుండి వీళ్ళ ఫ్రెండ్ ముఖం దాచుకుంటున్నాడు, అవునా కాదా? అవునరా, వచ్చినప్పటి నుంచి దాచుకుంటున్నాడు. అంటే ఏంటి? మీ ఫ్రెండ్ రాధికకి ఈ కృష్ణ కనపడకూడదు అనుకుంటున్నాడు. ఎందుకు? అక్కడే ఈ సూపర్ గజిబిజి డిటెక్టివ్ బ్రెయిన్ పనిచేసింది. ఒకప్పుడు ఈ రాధిక కృష్ణ ప్రేమించుకున్నారు. పాపం విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు విడిపోయి చెరొకటి పెళ్లి చేసుకున్నారు. ఒరేయ్, నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందా? అబ్బా చెప్పని రాహుల్, తెలుగు సినిమా కథలో ఉంది. ఇప్పుడు తన ప్రేయస్ కనిపించేశారు కదా, ఆవిడ మొహం చూపించలేక కృష్ణ గారు ఇలా అవస్థలు పడుతున్నారు. కరెక్ట్. ఏంటి కరెక్ట్? ఈ విషయం కృష్ణగాడి భార్య తెలిస్తే కాపురాలు కూలిపోతాయి. అలా అవ్వకూడదని చెప్పలు పడుతున్నారు. నిజమే రాహుల్, రాధిక అయితే తన ప్రియుడిని గుర్తుపట్టలేదనుకుంటా, అందుకే తన భర్తను పొగుడుతోంది. నేను ఒప్పుకోను చిన్నమ్మాయి గారు, ఆవిడ గుర్తుపట్టే ఉంటారు. కృష్ణ గారు ఉడుకోవాలని తన భర్త గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒరే గజిబిజి, స్టోరీ మొత్తం గందరగోళం చేయకు. ఈ విషయం మాధవికి తెలిస్తే బాధపడుతుంది. అవును రాహుల్, ఎలాగైనా మా ఫ్రెండ్ కాపురాన్ని నిలబెట్టాలి. ఓ పని చేద్దాం, కృష్ణని మాధవని ఈ రోజే పంపించేద్దాం. దాంతో మనందరం సేవ్ అవుతాం. వాడితో నేను మాట్లాడతాను. ఏంట్రా కృష్ణ, అప్పుడు బ్యాగ్ సర్దేస్తున్నావు? అదేం లేదురా, ఆఫీస్ నుంచి అర్జెంట్ గా రమ్మని మెసేజ్ వచ్చింది, అందుకే బయలుదేరుతున్నాను. ఒరే, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనురా. కళ్ళ ముందే ప్రియురాలు తిరుగుతుంటే ఎలా భరించగలం? అందులోనూ ఆమె తన భర్తని అనుక్షణం పొగుడుతూ ఉంటే ఎలా సహించగలం? ఒరేయ్, పాత సినిమాలో హీరోలాగా ప్రేమ త్యాగం అనకుండా స్ట్రైట్ గా విషయం చెప్పు. పిచ్చి కృష్ణ, నీ సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? నువ్వు ఆ రాధిక ఒకప్పుడు ప్రేమికులు, పెద్దల వల్ల విడిపోయారు. నువ్వు మాధవిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
ఓహో నీకలా అర్థమైందా? నాకు అర్థం కాలేదురా. మా గజిబిజి తన అసమాన మేధస్సుతో విషయం బయటికి లాగాడు. ఏడిశాడు. విషయం వాడు వంకరగా అర్థం చేసుకుని మిమ్మల్ని ర్యాంక్ ట్రాక్ పట్టించాడు. రాధికేమో నా భార్య, మాధవ నా ప్రియురాలు. అవునరా, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఏమీ అనుకోవద్దు. తప్పకుండా ఇంకోసారి మా ఇంటికి రావాలి, సరేనా? థ్యాంక్ యూ రా. ఓకేరా, బయలుదేరు. అమ్మయ్యా, హెల్మెట్ పెట్టుకుని వీడి ఇంటి నుంచి బయటపడితే చాలు, హ్యాపీ. మాధవి, ఏంటా బ్యాగ్? రంగనాకి మా ఫ్రెండ్కి అర్జెంట్ గా ఆఫీస్ లో వర్క్ ఉందంట, వెళ్ళిపోతున్నాడు. అవునండి, ఇంకోసారి వస్తాను. వెళ్ళొస్తానండి. వస్తానండి రాధిక్ గారు, మళ్ళీ కలుస్తాను. తప్పకుండా కలుద్దామండి. మా వారు చెప్పినట్టు ప్రపంచం చాలా చిన్నది. కలిసిన వాళ్ళమే మళ్ళీ మళ్ళీ కలుస్తుంటాం. చిన్నబాబు, ఘోరం జరిగిపోయింది. ఏంట్రా అది? చిన్నబాబు, ఈ హెల్మెట్ మీది, ఇది ఈయనది పొరపాటు మారిపోయాయి. ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. ఎవండి మీరా? అవునండి, మీ ప్రియుడు. ప్రియుడేంటి? వీడే నా మొగుడు. ఏరా, నా దగ్గర శ్రీరాముడు కలర్ ఇచ్చి బయట పేరు తగ్గ వేషాలేస్తావా? మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందామే. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సారీ రాధిక, ఇతను నిజంగా నీ హస్బెండ్ అని నాకు తెలీదు. పర్వాలేదు లేవే, వీడి గురించి నాకే తెలీదు, నీకే తెలుస్తుంది. నీ మొహం జాగ్రత్త. పదరా. హలో హలో రాహుల్, నేను నీ ఫ్రెండ్ ప్రకాష్ ని. మా ఆవిడతో కలిసి మీ ఇంటికి వస్తున్నాను. ఒరే, మేము లేవురా, తిరుపతిలో ఉన్నాం. గోవిందా గోవిందా.